ఏపీ ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒకటి రెండవది ఏదో కొంచెం సెలెక్టెడ్ పీపుల్ కోసం చేస్తున్నారని ఒకటి. మూడవది ఇంధన శాఖకు అసలు ఈ ప్రాజెక్ట్ ఇష్టం లేదు, ఇంధన శాఖ పూర్తిగా దీన్ని వ్యతిరేకించింది అని కొన్ని వార్తాపత్రికలు అయితే నా పేరు పెట్టి కూడా మరి రాయడం జరిగింది. వీటన్నిటి సందేహాలు కూడా నివృత్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చిన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నా కూడా మా విజ్ఞప్తిని మన్నించి మీరందరూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు లాస్ట్ టైం అగ్రికల్చర్ మీటర్స్ గురించి చాలా స్పష్టంగా మీకు స్మార్ట్ మీటర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మా సిఎండి గారు పద్మజనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా డీటెయిల్గా ఏంటి ఈ స్మార్ట్ మీటర్స్ ఎందుకు ఏ రకంగా ఉపయోగపడతాయి అనే విషయం కూడా చెప్పడం జరిగింది. టు రికాప్చులేట్ వన్స్ అగైన్ జస్ట్ సింపుల్గా ఏంటంటే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా మారాలి, ఇంధన శాఖ కూడా మారాలి అనే ఉద్దేశంతో ఇంధన శాఖలో రకరకాల కార్యక్రమాలు మేము చేపట్టాం. ఉదాహరణకి ఒకప్పుడు జనరేషన్ సైడ్ చూసుకుంటే ఒకప్పుడు 60 మెగావాట్స్ అనేది చాలా పెద్ద యూనిట్ కింద ఉండేది. అలాంటి నుంచి 210 మెగావాట్స్ 500 మెగావాట్స్ వచ్చింది. ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటిసారి 800 మెగావాట్స్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్స్ పబ్లిక్ సెక్టర్లో ఫస్ట్ స్టార్ట్ చేసిండేది ఏపీ జెన్కోనే. అది ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ఆధ్వర్యంలోనే ఏపీ జెన్కో చేపట్టడం జరిగింది. మనం టేకప్ చేసిన తర్వాత ఎన్టీపీసీ కానీ ఇతర ఆర్గనైజేషన్స్ కూడా 800. నేను పర్టికులర్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ పబ్లిక్ సెక్టర్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి చూస్తుందనేది ఇది జనరేషన్లో ఇది ఒక ఉదాహరణ. అలాగే పవర్ రిఫార్మ్స్ గురించి అయితే మీకు అందరికీ తెలుసు. పవర్ రిఫార్మ్స్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా ట్రాన్స్కోలో చూసుకుంటే ఒకప్పుడు 1-2 400 kV సబ్స్టేషన్స్ ఉండేది. అలాంటిది ఈరోజు మనకు ప్రతి జిల్లాలో దాదాపు ఒక 400 kV సబ్స్టేషన్ వరకు తీసుకురావడం జరిగింది. ఆ రకంగా 400 kV సబ్స్టేషన్స్లో కూడా మనం చాలా ముందున్నాం. డిస్ట్రిబ్యూషన్లో అయితే రకరకాల డిస్ట్రిబ్యూషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. తర్వాత టెక్నాలజీలో మనము అన్ని రంగాల్లో కూడా ఈ డిస్ట్రిబ్యూషన్లో ఆన్లైన్ మానిటరింగ్ మెథడ్స్ తీసుకురావడం, ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడైనా రిపేర్ చేయడానికి టైం ఫ్రేమ్స్ పెట్టడం, అర్బన్ ఏరియాలో అయితే మొత్తం మీటరింగ్ డిటిఆర్ మీటరింగ్ అంతా అర్బన్ ఏరియాలో చేయడం, ఇవన్నీ కూడా ఇదిగో ముందే మనం చేపట్టడం జరిగింది. అంటే ఏ రకంగా మనం టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నాం అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే అందులో భాగంగానే ఎప్పుడైతే ఈ స్మార్ట్ మీటర్స్ అనేది ఒక టెక్నాలజీ వచ్చిందో అటువంటి టెక్నాలజీని కూడా మనం మొత్తం టేకప్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఒక జీవో అగ్రికల్చర్ మీటర్స్ కోసం ఇవ్వడం జరిగిందని నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. సో ముఖ్యంగా ఏంటంటే మనం మొదట్లో ఎలక్ట్రోమెకానికల్ మీటర్స్ వాడేవాళ్ళం. తర్వాత ఎలక్ట్రోమెకానికల్ మీటర్స్ నుంచి ఎలక్ట్రానిక్ మీటర్స్కి మారాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీటర్స్ నుంచి నెక్స్ట్ స్టెప్లో మనము ఈ స్మార్ట్ మీటర్స్కు మారుతున్నాం. అంటే చేంజ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. టెక్నాలజీ అనేది మారుతున్న కొద్దీ ఆ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని మనం కూడా వినియోగదారులకు అందరికీ సరైన సేవలు త్వరితగతిని అందించడానికి చేసే ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగం. అంతకుమించి ఇదేదో ఎవరికో కట్టబెట్టడానికో ఇంకొక రకంగా చేయడానికో అనేది ఉద్దేశం కానే కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం లేనే లేదు. అది మరొకసారి మీకు పత్రికాముఖంగా మీడియాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ మీటర్స్కి వచ్చేటప్పటికి లాస్ట్ టైం నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అగ్రికల్చర్ మీటర్స్ గురించి. అగ్రికల్చర్ మీటర్స్ మనం ఐఆర్డిఏ మీటర్స్ కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా 30-40% మించి పెద్ద తేడా ఉండదు. అది లాస్ట్ టైం కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి అదేదో ఐఆర్డిఏ మీటర్స్కి స్మార్ట్ మీటర్స్కి ఏదో చాలా వ్యత్యాసం ఉన్నది అనేది అపోహ మాత్రమే. అటువంటి అపోహలకు తావివ్వద్దు. మేము క్యాలిక్యులేట్ చేసి చూసుకుందాం, అనలైజ్ చేసి చూసుకుందాం. మామూలుగా మనం వాడే ఈ ఐఆర్డిఏ మీటర్స్ విత్ మీటర్ మేనేజ్మెంట్ సిస్టము విత్ మీటర్ రీడింగు ఇవన్నీ కూడా తీసుకుంటే స్మార్ట్ మీటర్స్తో కంపేర్ చేస్తే మ్యాక్సిమం ఇంతకుముందు నేను చెప్పిన పర్సెంటేజ్ కంటే పెద్ద తేడా వచ్చే అవకాశం లేదు. ఎలాగ అది టెండర్ ఆల్రెడీ పిలిచాము. టెండర్లో రేట్లు ఏవొస్తాయో మీరే చూడండి. దాన్ని బట్టి మనం అప్పుడు నిర్ధారణకు రావచ్చు అటువంటి అనుమానాలు సందేహాలు ఏమన్నా ఉంటే. సో ఇది ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మనం క్లారిటీ ఇచ్చాం. ముఖ్యంగా ఇంకొకటి క్లారిటీ ఇవ్వాల్సిన అంశం ఏమంటే ఇందులో ఈ స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ అనేది దేశం మొత్తానికి ఉన్న స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్. ఇది మేమెవరూ తయారు చేసిన టెండర్ డాక్యుమెంట్ కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వము పిఎఫ్సి ఆర్ఈసీలు స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసి
మొత్తం దేశమంతటికి అదే స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ను అడాప్ట్ చేస్తున్నాయి. ఆ స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్లో కూడా నేను డీటెయిల్స్లోకి వెళ్ళను. ద మోడల్ ఆర్ఎఫ్పికి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయనేది కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఉంటుంది, ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ టు ద బిడ్డర్స్ అండ్ డేటా షీట్ ఉంటుంది, బిడ్డింగ్ ఫార్మ్స్ టెక్నికల్ ప్రపోజల్ ఉంటుంది, అలాగే బిడ్డింగ్ ఫార్మ్స్ ఫైనాన్షియల్ ప్రపోజల్ ఉంటుంది, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. చాలా స్పష్టంగా మాకు దీంట్లో క్లియర్గా చెప్పిండేది ఏంటంటే ఆర్డిఎస్ఎస్ స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్లో నంబర్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఒక రాష్ట్రంలో 1,00,000 కావచ్చు, ఇంకొక రాష్ట్రంలో 10 లక్షలు కావచ్చు, ఇంకో చోట 1 కోటి కావచ్చు. ఆ నంబర్కు తప్ప మిగిలిన అక్షరాన్ని కూడా మార్చే హక్కు మాకు లేదు. కాబట్టి ఏదో స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ అనేది త్రూ అవుట్ ద కంట్రీ ఒకటే ఉంటుంది. కాబట్టి ఎవరికో కట్టబెట్టడానికో ఇంకెవరికో ఇవ్వడానికో ఈ రకమైన చర్య ప్రభుత్వం చేయట్లేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించే డిస్కామ్స్ టెండర్ పిలుస్తున్నాయి. కాబట్టి ఇది పైగా ఇదేంటి కాంపిటేటివ్ బిడ్డింగ్. ఈ కాంపిటేటివ్ బిడ్డింగ్లో బిడ్డింగ్ పారామీటర్స్, ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ అన్ని ఫిక్స్ చేసిండేది కూడా కేంద్ర ప్రభుత్వమే. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించి పిఎఫ్సిఆర్ఈసి తయారు చేసిన స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ ఇది. కాబట్టి దీంట్లో మనం ఒక నంబర్ ఆఫ్ మీటర్స్ ఎన్ని అనేది తప్ప ఇంకా వేరే ఏది మార్చడానికి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు కూడా అధికారం లేదు. తర్వాత ఈ టెండర్ పిలిచిన తర్వాత మళ్ళా మనము డిస్ట్రిబ్యూషన్ రిఫార్మ్స్ కమిటీకి పంపించి వాళ్ళ అప్రూవల్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి సందేహాలు కానీ మీడియా మిత్రులందరికీ నా కోరిక ఏంటంటే దయచేసి ఇటువంటి అవాస్తవాల గురించి మర్చిపోండి. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిగా పారదర్శకంగా నేషనల్ లెవెల్లో జరిగే బిడ్డింగ్ ప్రాసెస్. ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకే బిడ్డింగ్ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు క్వాలిఫై అవుతారు తప్ప మేమేదో క్వాలిఫికేషన్లు పెట్టే ఆస్కారం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో తర్వాత రెండవ అంశం డొమెస్టిక్ మీటర్స్కి సంబంధించి. ఈ డొమెస్టిక్ మీటర్స్కి సంబంధించి ఏదో మొత్తానికి కన్జ్యూమర్స్కి ఏదో చాలా ఇబ్బంది జరుగుతుంది, కన్జ్యూమర్స్ మొత్తం మీద ఏదో చాలా షాక్ లాగా భారం పడుతుంది అని కూడా కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. సరే, ఇప్పుడు మనం ఫేజ్ 1 ఒకటే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫేజ్ 1లో మనం తీసుకుంటున్నది 27 లక్షల మీటర్లు మాత్రమే. అందులో కూడా ఫీడర్స్, డిటిఆర్స్, 33 kV ఫీడర్స్, 11 kV ఫీడర్స్ మొత్తం కలిపి 3,07,000 ఫీడర్లకు మనం మీటరింగ్ చేస్తున్నాము. అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్ దాదాపు 3,22,000 ప్రెమిసెస్కి మనం స్మార్ట్ మీటర్స్ పెడుతున్నాము. అలాగే ఇండస్ట్రీస్ 1,19,500 ఇండస్ట్రీస్కి మనం స్మార్ట్ మీటర్స్ పెట్టడం జరుగుతోంది.